హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సిరుగుని తెలుసుకుందాం. ఫోటో ఎందుకు చేయించావు డాడీ అని అంటే దేవా అంటాడు, లేదు నేను చేయిస్తే మంచిగా ఉండరు కాబట్టి వాళ్ళ కూతురు చేయించదని వాళ్ళ కూతురు ఫోటో పెడదామని చేయించాను అని అంటాడు. చేసి వెళ్ళు నన్ను అంటే నా మూడేం బాగాలేదు అని వెళ్ళిపోతాడు బయటికి. ఆ దిక్కుమాన ఫొటోస్ ఇప్పుడే కనపడాలా అని అంటాడు. అవును, బావ మనసు అనేది అప్సెట్ అయ్యిండు అని. అలాగే బాగా డిస్టర్బ్ అయ్యాడు అని మన వరుణ్ అంటే లోకి అంటే అది ఎలాగలాగా బాగానే అయిందిలే అని అంటారు. అదే చిన్ని మీద మాదికి ఎంత కోపం ఉందో మళ్ళీ బయటపడింది. రాజు నీ సంగతి చెప్పాలా అని అంటాడు. తర్వాత బాలరాజుని చూపిస్తే బాలరాజు అంటారు, ఈరోజు ఆర్థికమని చిన్నికి తెలుసో లేదో, తను చేసేదో చేయదో, నేనన్నా తొందరగా ఇక్కడ నుంచి తప్పించుకొని ఎలాగోలా చేయాలి అని. ఏంటి అని అంటే నాకు కడుపు నొస్తుంది, నేను ఎలాగలో బాత్రూమ్కి వెళ్ళాలి అంటే సరే వెళ్ళి కట్లిప్పురా అని తప్పించుకొని పారిపోయి వస్తాడు. తర్వాత అతను వెనుకనే ఆ రౌడీలు గిట్ట పరిగెత్తుకుంటూ వస్తారు. మన హాఫ్ టికెట్ వెతుకుతారు బాలరాజు ఎక్కడ దాచిపెట్టిందని. తర్వాత మన బాలరాజు హాఫ్ టికెట్ని చూడగానే పిలుస్తాడు. పిలవగానే ఆ రౌడీలు వచ్చి బాలరాజుని పట్టుకుంటారు. అలాగే ఇంకో రౌడీ అంటే వాణి గిట్ట తీసుకురా పోరా అని. దొరికిందంటే లేదు తప్పించుకున్నాడంటే సరేలే వీడన్నా దొరికింది కదా వెళ్దాం, వీడు గిట్ట తప్పించుకుంటే దేవసార్ మనల్ని చంపేస్తాడంటే వాడు కాదు మేము నన్ను చంపేది, నేనే వాడిని చంపేస్తాను అని మన బాలరాజు అంటే బాధపడతాడు. ఇష్టం లేని పెళ్ళి ఎలా చేసుకోవాలో ఏమో నాకు అర్థం అవ్వట్లేదు అంటే వాళ్ళ పెద్దమ్మ వస్తుంది. ఏం మ్యారీ ఇలా ఉన్నావు అంటే ఎత్తుకాలని ఎంత ప్రయత్నం చేసావో నాకు తెలుసు, చిన్నిని ఎంత ఇష్టపడ్డావో నాకు తెలుసు, శ్రేయాన్ని పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చింది అంటే ఎలా చేసుకుంటాను పెద్దమ్మ, ఎలా పెళ్లి చేసుకోవాలి, ఆ బాధను మర్చిపోను, మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి కదా, కొంచెం ప్రిపేర్ కావాలి కదా. ఈ విషయం అమ్మీ డాడీకి చెప్దామంటే అర్థం అవ్వట్లేదు, ఎలా చేయాలో అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు పెద్దమ్మ. అయోమయంగా ఉంది పెద్దమ్మ అని అంటే ఇలా అయోమయంగా ఉన్నప్పుడు స్నేహితులు మాత్రమే ఆ బాధని తీరుస్తారు అని. అంటూనే బాధపడే బదులు బయటికి వెళ్ళి మీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడి బాధని తీర్చుకో అని పెద్దమ్మ. నువ్వు చెప్పింది కరెక్టే, అయితే నేను నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను, మధు దగ్గరికి అని. వెళ్ళు నాన్న, మధు దగ్గర ఖచ్చితంగా నీకు సొల్యూషన్ దొరుకుతుంది, వెళ్ళాడు. దేవ వచ్చి నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నావా అని పాపం కొడతాడు అతను. పెళ్ళా నాటికం కదా, ఈరోజు నీ పెళ్ళాన్ని చంపిన రోజు అంటే నేను చంపిన రోజు అనమాట. అంటే పిల్లం చంపిన రోజే నిన్ను ఎలా చంపుతాను చెప్పు. పిల్లల మ్యారేజ్ డే ఒకటే రోజు ఉండాలి కానీ డెత్ డే ఉండొద్దు కదా, అందుకే నీ సావుని పోస్ట్ పోన్ చేస్తున్నాను. నువ్వు ఇప్పుడు నాకు శత్రువు అయినా ఒకప్పుడు నాకు మిత్రుని కదా, స్నేహితుతోనైనా పిండం పెట్టించాలి కదా అంటే నువ్వు ఎంతో మూర్ఖుడు అనుకున్నాను కానీ ఇంత నీచుడు అనుకోలేదు. చావుతోటి నువ్వు ఆడుకునే నువ్వు కుక్క చావు చేస్తావంటే అప్పుడే దేవా చెంప మీద కొడతారా. నీ పెళ్ళానికి పిండం పెట్టిద్దామంటే నువ్వు నాకు శాపదానాలు పెడుతున్నావు కాదురా, నువ్వు చేసిన పాపాలకు ఎలాంటి శిక్ష పడుతుందో చెప్తున్నానంటే ఓ భవిష్యత్తు గురించి చెప్తున్నావా గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు పిండ కార్యక్రమము జరిగేటట్లు చూసుకుందాం. పంతుడికి ఫోన్ చేసి ఎలాగైనా రమ్మను అని అంటాడు. నీ పెళ్ళాం ఫోటో మంచిగా దగ్గర పెట్టుకొని పిండ కార్యక్రమం పూర్తి చేయని అంటాడు. మ్యాడీ మధు దగ్గరికి వెళ్తుంటే మ్యాడీకి మన మధుకి ఏదైనా సలహా అడిగితే ఖచ్చితంగా చెప్తుంది కదా. అయితే నేను సడన్గా యూఎస్ వెళ్ళిపోతే ఈ పెళ్ళి అనేది పోస్ట్ పోన్ అవుతుంది కదా, మంచి ఐడియా, ఇది మధుకు అడిగి తెలుసుకుందాం మంచిదో కాదో అని అంటే అనేది వాళ్ళ ఇంటికి వస్తాడు. వాళ్ళ ఇంటి గేట్ అనేది తాళం వేసి ఉంటాడు. అదే వీళ్ళు ఎక్కడున్నారు అని అంటారు. అప్పుడే మధు వాళ్ళు పిండ కార్యక్రమం చేస్తూ ఉంటారు. పంతులు గారికి ఏదో ఫోన్ వస్తే డిస్టర్బ్ అవుతే మీరు అందరూ ఫోన్స్ అనేది సైలెంట్గా పెట్టండి అమ్మా అని అంటాడు. పంతులు గారు పెడతారు. తర్వాత మన మ్యాడీ ఒకసారి మధుకు ఫోన్ చేద్దామని ఫోన్లో చేస్తాడు. వాళ్ళు ఫోన్లో లిఫ్ట్ చేస్తలేరు. అంటే నిన్న కిడ్నాపర్స్ వచ్చి వీళ్ళ ఫ్యామిలీని మొత్తం తీసుకెళ్ళిపోయారా ఏంటి, ఎక్కడికి వెళ్ళారండి అని అడుగుతాడు. అంటే చెరువు దగ్గరికి వెళ్ళారండి, ఏదో పని ఉంది అని అంటే ఏ చెరువు అండి అంటే పంచాయత్ దగ్గర ఒక చెరువు ఉంది అక్కడికి వెళ్ళారంటే థ్యాంక్స్ అండి అని కార్యక్రమం బాలరాజు తెస్తాడు. అక్కడ మన మధు చేస్తాడనమాట. తర్వాత పిండ కార్యక్రమం కాగానే వెళ్ళి గంగలో కలపండి అని చెప్తారనమాట. చెప్తే పంతులు గారు అంటారు ఇంకెవరన్నారమ్మ మొక్కడానికి అని అంటే ఎవరు లేరు పంతులు గారు అంటే ఉన్నారు అని అంటాడు. ఎవరున్నారంటే వాళ్ళ కూతురు ఉన్నది కానీ ప్రస్తుతం ఇక్కడ లేదు అని అంటాడు. తర్వాత బాలరాజు పంతులు గారికి దర్శనం ఇవ్వు అని అంటాడు. అంటే పైసలు ఇవ్వు అని అంటే అతని దగ్గర ఉండవు. అతను ఏమన్నాడు అనకపోతే పిఏ పైసలు ఇస్తాడు మన బాలరాజుకి. బాలరాజు ఆకులు ఇంకా పళ్ళు పైసలు కలిసి మన పంతులు గారికి ఇస్తాడు. అలాగే మధుగిట వాళ్ళ నాన్న పైసలు ఇవ్వగానే పంతులు గారికి ఆకులు పళ్ళు ఇచ్చి పంతులు గారికి ఇస్తారు. ఇద్దరు అంటాడు, లుక్ మిస్టర్ బాలరాజు పెద్దరం, నేను నీ భార్యకు పిండ ప్రహారం చేయించాను, దహంగా నీకు ఈ గిఫ్ట్ ఇచ్చాను, తర్వాత శత్రుఘ్నంగా ఒక గిఫ్ట్ ఇస్తాను చూడు అని ఇస్తాడు. ఇయ్యగానే ఫోటోని చూసి అంత షాక్ అయ్యావేంటి, ఇప్పటిదాకా ప్రస్తుతం నువ్వు మీ భార్యకి దండేసి కార్యక్రమం త్వరలో గిట నీ కూతురికి దండేసి ఇలాగే కార్యక్రమం చేస్తావంటే ఏం మాట్లాడుతున్నావు అని వెళ్ళి కాలర్ పట్టుకుంటాను. ఎక్కడున్నా నేను తెలుసుకుంటాను, దాన్ని ముక్కలుగా నరికి నీకు
పార్సల్ చేసి పంపిస్తాను. కర్మకాండం చేసిన తర్వాత అప్పుడు నిన్ను చంపేస్తాను. శత్రుశేషం లేకుండా చేస్తాను. శత్రుశేషం లేకుండా చేస్తాను. ఇప్పుడు నీకు ఆ ఫోటో ఇచ్చాను, త్వరలోనే దండ ఈట పంపిస్తాను అని వెళ్ళిపోతాడు.